సో ఈసారి మనకి 81.6% మన యొక్క పోస్టల్ బ్యాలెట్ కూడా కలుపుకొని, అంటే సుమారు దాదాపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4,00,000 పైచీలకు పైగా పోస్టల్ బ్యాలెట్లు ఈసారి నమోదు కావడం జరిగింది. సో ఒకసారి మనం నామినేషన్‌లో మొత్తం ఎంతమంది క్యాండిడేట్లు ఈసారి నామినేషన్ ఫైల్ చేశారు, ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్‌లున్నాయి ఒకసారి చూసుకుంటే గనక, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. మనం ఉమ్మడి జిల్లాలను గనక కన్సిడర్ చేసుకుంటే మొత్తం 13 జిల్లాల్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉండటం జరిగింది. ఈసారి 2,368 మంది క్యాండిడేట్లు వాళ్ళ యొక్క నామినేషన్‌ని దాఖలు చేయడం జరిగింది. అందులో క్రిమినల్ కేసెస్ ఉన్న క్యాండిడేట్స్ దాదాపు 23% ఉన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఇందులో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఎంతమంది కోటేశ్వర్లు ఈసారి ఈ యొక్క నామినేషన్ దాఖలు చేసిన వారిలో ఉన్నారు చూసుకుంటే గనక, దాదాపు 604 మంది కోటీశ్వర్లు చేయడం జరిగింది నామినేషన్ ఈసారి ఈ ఎలక్షన్‌లో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్‌లో. ఒకసారి మనం ఈ లిస్ట్ చూసుకుంటే, ఈ లిస్ట్‌ని మనం అసెట్స్ వైజ్‌గా మనం సార్ట్ చేసుకుంటే గనక, ఈ లిస్ట్‌లో మొట్టమొదటిగా ఉన్న వ్యక్తి మనందరికీ సుపరిచితులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు 931 కోట్ల ఆస్తులతో మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల అధిపతి అయిన నారాయణ పొంగూరు, నెల్లూరు సిటీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. ఈయన యొక్క ఆస్తులు దాదాపు 824 కోట్లు చూపించడం జరిగింది. అలానే తర్వాత స్థానంలో మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన యొక్క ఆస్తులు దాదాపు 750 కోట్లు పైచీలు చూపించడం జరిగింది. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే కనుక మనకి ఈ లిస్టులో నెక్స్ట్ జనసేన పార్టీ నుంచి శ్రీ లోకం నాగమాధవి గారు 12వ స్థానంలో ఉన్నారు. దాదాపు 290 కోట్ల రూపాయలని ఈవిడ చూపించడం జరిగింది. అలానే జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి ఆస్తుల్ని 164 కోట్లుగా చూపించడం జరిగింది. సో ఈ విధంగా దాదాపు 600 పైచీలకు పైగా కోటీశ్వర్లు ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈసారి ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్ కానివ్వండి, లేదంటే పత్రికా సంపాదకులు కానివ్వండి, వారి ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించడం జరుగుతుందన్నమాట. సో మనం మొట్టమొదటిగా లోకల్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్స్ని మనం ఒకసారి పరిశీలిద్దాం, ట్రెండ్ ఎలా ఉందని చూద్దాం అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ స్క్రీన్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ని ఏవైతే లోకల్ సంస్థలైన పయోనీర్ కానివ్వండి, చాణక్య స్ట్రాటజీస్, ఆత్మసాక్షి, పీపుల్స్ పల్స్, ఆరా, సిపిఎస్ వంటి పలు సంస్థలు మనకి ఈ ఎగ్జిట్ పోల్స్ని ఇవ్వడం జరిగింది. సో మొట్టమొదటిగా చూసుకుంటే ఆరా మస్తాన్ సంస్థ. ఈ ఆరా మస్తాన్ సంస్థ అనేది గతంలో కూడా తెలంగాణకు సంబంధించిన పలు రకాల విశ్లేషణలు, పలు రకాల ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఆరా మస్తాన్కి కొంత జెన్యూనిటీ అండ్ చాలా మటుకి ప్రజలు విశ్వసనీయతని ప్రస్తుతానికి ఇదైతే చేరుకున్నదన్నమాట. సో ఆరా మస్తాన్ ప్రకారం కూటమికి దాదాపు 81 సీట్లు ఇవ్వడం జరిగింది. అలానే వైఎస్ఆర్సీపీ, ప్రస్తుత అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి దాదాపు 94 నుంచి 104 సీట్లు ఇవ్వడం జరిగింది. సో అంటే వెరీ క్లియర్ కట్గా కాకపోయినా, అంటే దాదాపుగా జనరల్గా ఇప్పుడు ఇటువంటి ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే వాళ్ళు ఒక 5 నుంచి 10 సీట్ల యొక్క మార్జిన్ అని ఇస్తారనమాట. సో జస్ట్ ఒక 1 to 2% ఓట్ షేర్తో ఈ 5 నుంచి 10 సీట్లు ఇచ్చిన ఈ యొక్క మార్జిన్ అనేది తగ్గచ్చు, పెరగచ్చు కూడా. కాబట్టి ఆరా మస్తాన్ సర్వే ప్రకారం మనం విశ్లేషించుకుంటే కనుక ఇది నెక్ టు నెక్ ఫైట్ అనే అనుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరికి ఎడ్జ్ అయితే ఇవ్వలేదు. ఆ తర్వాత చూసుకుంటే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ మనం చూసుకుంటే కనుక దాదాపు క్లియర్ కట్ ఎడ్జ్ అనేది టీడీపీ, జనసేన, ఎన్డీఏ కూటమికి ఇవ్వడం జరిగింది. దాదాపు 111 నుంచి 135 స్థానాల వరకు కూటమికి ఇవ్వడం జరిగిందనమాట. అలానే వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఆత్మసాక్షి సర్వే చూసుకుంటే మనం దాదాపు 59 నుంచి 77 కూటమికి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు
ఖచ్చితమైన మెజారిటీని వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. దాదాపు 98 నుంచి 116 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆత్మసాక్షి ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఈసారి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అలానే పీపుల్స్ పల్స్ యొక్క సర్వే ప్రకారం దాదాపు 135 సీట్లతో మ్యాక్సిమం నెంబర్ అండి అది, కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలానే తర్వాత చాణక్య స్ట్రాటజీస్ క్లియర్గా కూటమికి అధికారం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, దాదాపు 125 సీట్లతో. అలానే పయనీర్ సంస్థ కూడా 144 సీట్ల మెజారిటీ ఇవ్వడం జరిగింది కూటమికి. ఆ తర్వాత సిపిఎస్ అనే సంస్థ వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉన్నట్టు చెప్తుంది, దాదాపు 97 సీట్ల నుంచి 108 సీట్లు. ఆ తర్వాత చాణక్య.com వాళ్ళు కూడా పోటాపోటీ అన్నారు, మొదటగా పోటాపోటీ అని చెప్పడం జరిగింది. బట్ మనకి ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే కనుక వాళ్ళ నెంబర్స్ కూటమికి కేవలం 55 నుంచి 65 దాకా ఇవ్వడం జరిగింది. క్లియర్గా మనకి వైఎస్ఆర్సీపీకి మెజారిటీ ఇవ్వడం జరిగింది. అలానే కేకే సర్వే, ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే కేకే సర్వే. ఈ కిరణ్ కొండేటి అనే వ్యక్తి వాళ్ళ యొక్క ప్రతినిధులు వాళ్ళ సంస్థ చేసిన సర్వే అనేది గత 2 రోజులుగా పలు మీడియా ఛానళ్ళలో మనం చూడడం జరుగుతుంది. సో ఇతను ఇచ్చిన సర్వే ఏంటంటే వన్ సైడెడ్, ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పడం జరుగుతుంది అనమాట. దాదాపు 161 స్థానాల్లో టీడీపీ, జనసేన అండ్ బీజేపీ అభ్యర్థులు 161 మంది గెలవడం జరుగుతుందని చెప్తున్నారు. అట్లానే ఇక్కడ మనం చూడాల్సిన మరీ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 14 సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతిపక్ష హోదాకి మినిమం 175 సీట్లు ఉంటే మినిమం 10% సీట్లు అనేది రావాలన్నమాట. అంటే దాదాపు 17.5, 18 సీట్లు వస్తేనే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ఆ పార్టీకి దక్కుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనం దాదాపు 14 సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ప్రతిపక్ష హోదా కూడా ఈసారి వైఎస్ఆర్సీపీకి దక్కుతుందా లేదా అనే అనుమానం అనేది ఈ కేకే సర్వే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకుంటే మనం రైస్ సర్వే. ఈ రైస్ సర్వే కూడా ఈ మధ్య కాలంలో మిస్టర్ ప్రవీణ్ నెట్వర్క్ అనేది ఆ టీం అనేది పలు దఫాలుగా వాళ్ళు మనకి ప్రీ పోల్ సర్వే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ ముందు వరకు కూడా వాళ్ళ యొక్క అంచనాలను వారు విశ్లేషిస్తూనే ఉన్నారు. సో రైస్ సర్వే వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం కూటమికి దాదాపు క్లియర్ కట్ మెజారిటీ ఇవ్వడం అయితే జరిగింది, దాదాపు 113 నుంచి 122 వరకు. సో ఇట్స్ ఎ క్లియర్ మెజారిటీ వాళ్ళు కూటమికి ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి ఈసారి కేవలం 48 నుంచి 60 సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత ర్యాప్ సర్వే చూసుకుంటే, ర్యాప్ సర్వే అనేది మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం ఈసారి. దాదాపు 158, ఇట్స్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీకి. కూటమికి కేవలం 4 నుంచి 7 సీట్లు. సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ సంస్థ యొక్క విశ్వసనీయత. ఎందుకంటే గతంలో మనం ఈ సంస్థ యొక్క సర్వేలు ఎప్పుడు చూడలేదు. మొట్టమొదటిసారిగా ఈ ర్యాప్ సర్వే అనేది మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తుంది. బట్ 4 నుంచి 7 స్థానాలు అనేది ఖచ్చితంగా మనం అంత నమ్మదగిన నెంబర్ లాగా మనకి ఇప్పుడు అనిపించడం లేదు. సో ఆ తర్వాత చూసుకుంటే కనుక జన్మత్ పోల్స్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా సో ఓవరాల్గా చూసుకుంటే కనుక దాదాపు 12 లోకల్ సర్వేలు విడుదలైనవి నిన్న. ఈ 12 లోకల్ సర్వేల్లో దాదాపు 60% అంటే మేజర్గా చూసుకుంటే కనుక పీపుల్స్ పల్స్ కానివ్వండి, చాణక్య స్ట్రాటజీస్ కానివ్వండి, పయోనీర్ కానివ్వండి, అలానే మనకి కేకే సర్వే కానివ్వండి, రైస్ సర్వే కానివ్వండి, ఇలాంటి ప్రముఖమైన సంస్థలన్నీ కూడా ఎన్డీఏ కూటమికే ఖచ్చితమైన మెజారిటీ అనేది వస్తుందని చెప్తున్నారనమాట. సో ఇంకొకసారి మనం నేషనల్ మీడియా అయిన News18 అండ్ మనీ కంట్రోల్ సైట్లో చూస్తే కనుక వీళ్ళ యొక్క ఎగ్జిట్ పోల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పటి వరకు మనం విశ్లేషించుకుంది కేవలం అసెంబ్లీ స్థానాలు విశ్లేషించుకున్నాం. ఇప్పుడు చూస్తే ఇవి లోక్సభ స్థానాలకు సంబంధించిన విశ్లేషణ అనమాట. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఈ 25 లోక్సభ సెగ్మెంట్లో యాజ్ పర్ News18 ఎగ్జిట్ పోల్ ప్రకారం దాదాపు 19 నుంచి 22 సీట్లు మనకి ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని ఇస్తున్నారు. అట్లానే ఓట్ షేర్ ప్రకారం చూసుకుంటే ఈసారి గణనీయంగా మనకి ఎన్డీఏ కూటమికి పెరగడం జరిగింది. పోయినసారి ఎలక్షన్లో దాదాపు 39% టీడీపీకి వచ్చింది. అలానే 6% ఓట్లు జనసేనకు వచ్చినాయి. 1% కన్నా తక్కువ బీజేపీ సాధించుకుని. అంటే ఓవరాల్గా ఈ మూడు పార్టీలను మనం చూసుకున్నా కూడా 39 + 6 + 1 అంటే దాదాపు 46% ఓట్లు మాత్రమే ఈ 3 పార్టీలు రాబట్టుకోగలిగినాయి.
కానీ ఈసారి చూస్తే దాదాపు 61% ఓట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 3 పార్టీల కూటమికి. అండ్ అలానే చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి కేవలం 37% ఓటు శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది. క్రితం సారి చూసుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీకి దాదాపు 50% ఓట్లు రావడం జరిగింది. అలానే 22 ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలు గెలవడం జరిగింది. కానీ ఈసారి కేవలం 5 నుంచి 8 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందని చెప్పి మనకి News18 ఎగ్జిట్ పోల్ అనేది చెప్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చూసుకుంటే, సో వీళ్ళు మనకి చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ ప్రిడిక్ట్ ఎన్డీఏ విక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎలక్షన్స్. వీళ్ళు కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి 144 అసెంబ్లీ స్థానాలు అండ్ 17 లోక్సభ స్థానాల్లో టీడీపీ కంటెస్ట్ చేసిందని చెప్తున్నారు. అండ్ బీజేపీ 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కూడా ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వే, ఇది కూడా కొంత విశ్వసనీయత కలిగిన సర్వే అనమాట. గతంలో కూడా మనం ఈ యొక్క ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వే మనం చాలా వాటికి కరెక్ట్ అవ్వడం చూసామన్నమాట. సో ఈసారి కూడా వీళ్ళు ఇండియా ఎక్స్ప్రెస్ చెప్తున్న సర్వే ప్రకారం దాదాపు మనకి 19 నుంచి 25 సీట్లు ఎన్డీఏ కూటమి గెలుచుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే క్లియర్ కట్గా దాదాపు 80 to 90% ఆఫ్ సీట్స్ అనేది ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి ఈసారి ఇండియన్ ఎక్స్ప్రెస్ సర్వే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియా టుడే సర్వే చూసుకుంటే వీళ్ళు ఓవరాల్గా భారతదేశంలో జరిగిన 7 విడతలో జరిగిన పోలింగ్ని బేస్ చేసుకుని దాదాపు 361 నుంచి 401 సీట్లు అనేది ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పి వీళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఇండియా కూటమి, ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కూటమికి దాదాపు 130 నుంచి 166 సీట్లు వస్తాయని చెప్పి వీళ్ళ యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఎగ్జిట్ పోల్స్లో, నిన్న విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో, లోకల్ పోల్స్లో దాదాపు 60% ఆఫ్ పోల్స్ మనకి కూటమికి అనుకూలంగా వస్తే 40% ఆఫ్ పోల్స్ అనేవి మనకి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వచ్చినాయి. అదేవిధంగా నేషనల్ మీడియా సంస్థలైన ఇండియా టుడే, అలానే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎన్డీటీవీ అండ్ హిందుస్థాన్ టైమ్స్ ఇలాంటి మేజర్ ఇండియన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా ఎన్డీఏ కూటమికే ఎడ్జ్ ఉన్నట్టు క్లియర్ కట్గా చెప్తున్నాయి. సో దీన్ని బట్టి ప్రస్తుతానికైతే ఎన్డీఏ కూటమికే అనుకూలంగా ఉందని మనం అనుకోవచ్చు.